15వ తేదీ శుక్రవారం ఉత్తరప్రదేశ్ ఝాన్సీలో మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజ్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. పాపం 10 మంది నవజాత శిశువులు ఆ మంటల్లో కాలి చనిపోయారు. పిల్లలు పుట్టిన సంతోషం అక్కడి తల్లిదండ్రులకు ఎక్కువ రోజులు లేకుండా పోయింది. జీవితాంతం దుఃఖాన్ని మిగిల్చింది. వాళ్ళ ఆవేదన చూసి చాలా బాధగా ఉంది. 15వ తేదీ రాత్రి హాస్పిటల్లో చిన్న పిల్లలు ఉండే NICU వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ వార్డులో మొత్తం 50 మంది పిల్లలున్నారు. ఎక్కువ క్రిటికల్ గా ఉండే 30 మంది చిన్న పిల్లల్ని NICU వార్డు లోపలి భాగంలో ఉంచారు. తక్కువ క్రిటికల్ గా ఉండే చిన్నారులు 20 మందిని వార్డు బయట భాగంలో ఉంచారు. అయితే యాక్సిడెంట్ కి కారణం అక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగింది. అక్కడే ఆక్సిజన్ సిలిండర్లు ఉండడంతో మంటలు కంట్రోల్లో లేకుండా ఇంత పెద్ద సంఘటన జరిగింది. కుల్దీప్ అనే ఇతను 5గురు చిన్నారులను కాపాడాడు. కానీ సొంత బిడ్డ పరిస్థితి గురించి ఏమీ చెప్పలేకపోతున్నాడు. చనిపోయే ఉంటాడు అని నిస్సహాయంగా చెప్తున్నాడు. भागते गए हैं, हम लोग खुद बचाए बच्चा 4-5 बच्चे तो हम अपने आंखों से बाहर निकाले सर। आपके बच्चे की हालत कैसी है सर? कोई उम्मीद नहीं है मिलने की, कोई उम्मीद नहीं है सर। उम्मीद जिंदा है या कोई उम्मीद नहीं सर। हम क्या कहें, अब मरी गए, अब क्या उम्मीद कहें अपने बेटे के बारे में। ఇలాంటి ఇన్సిడెంట్స్ మన దేశంలో ఇది మొదటిది కాదు. అధికారుల నిర్లక్ష్యం, అవినీతి, ధనదాహం చాలా మంది పసిపిల్లల ప్రాణాలను మింగేసింది. మొన్న మేలో కూడా ఢిల్లీలో ఇంతే దారుణమైన ఘటన జరిగింది. మోస్ట్లీ ప్రీమెచ్యూర్ బేబీస్ ని ట్రీట్ చేసే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో షార్ట్ సర్క్యూట్ అయింది. అక్కడే లిమిట్ కి మించి ఓపెన్ గా అలా పెట్టేసి ఉంచిన ఆక్సిజన్ సిలిండర్లకు ఈ మంట వెళ్లి తాకడంతో క్షణంలో NICU వార్డంతా కాలిపోయింది. 8 మంది పసిపిల్లలు మంటల్లో కాలిపోయారు. క్రిటికల్ కండిషన్ లో ఉన్న పిల్లల్ని వేరే హాస్పిటల్ కు మార్చారు. ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ లో ఎన్ని లోపాలున్నాయంటే అసలు ఆ హాస్పిటల్ లైసెన్స్ మార్చ్ లోనే ఎక్స్పైరీ అయిపోయింది. అంటే వాళ్ళు హాస్పిటల్ నడపొద్దు, క్లోజ్ చేసేయాలి. అందులో కనీసం మంటలు ఆర్పడానికి ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ లేవు, ఎమర్జెన్సీ డోర్స్ కూడా లేవు. ఇంకొక షాకింగ్ విషయం ఏంటి తెలుసా? ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆకాష్ ఆయుర్వేదిక్ మెడిసిన్ చేసిన వ్యక్తి. NICU లో వర్క్ చేసే అర్హత అతనికి లేదు. కల్తీ డాక్టర్లు, కల్తీ హాస్పిటల్ ఎక్కువైపోతున్నాయి మన దేశంలో. MBBS డిగ్రీ లేకుండానే కొందరు డాక్టర్ ప్రాక్టీస్ చేసేస్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి కొందరు హాస్పిటల్స్ పెట్టేస్తున్నారు. వీళ్ళ ధనదాహానికి అమాయకులు బలవుతున్నారు. ఇదే ఉత్తరప్రదేశ్ లో 2017లో యోగి ఆదిత్యనాథ్ సొంత కాన్స్టిట్యుయెన్సీ అయిన గోరఖ్పూర్ లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఆక్సిజన్ సప్లై లేక దాదాపు 63 మంది నవజాత శిశువులు చనిపోయారు. అందులోనూ బుందేల్ఖండ్ రీజియన్ లోనే అతిపెద్ద హాస్పిటల్ ఇది. కేవలం ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యమే ఆ రోజు అంతమంది చిన్నపిల్లల మరణానికి కారణం. చిన్నారుల విభాగానికి డాక్టర్ గా ఉన్న డాక్టర్ కఫీల్ ఖాన్ ఎన్నోసార్లు ప్రభుత్వానికి ఆక్సిజన్ సప్లై చేయండి అని కంప్లైంట్ చేశారు. కానీ సప్లయర్స్ కు బిల్ పే చేయలేదనే ఒక్క కారణంతో అంత పెద్ద మారణ హోమం జరిగింది. ఆ రోజు దాదాపు 250 ఆక్సిజన్ సిలిండర్లను డాక్టర్ కఫీల్ ఖాన్ అరేంజ్ చేయగలిగారు. అదే టైం కి గవర్నమెంట్ స్పందించుంటే ఆ రోజు 63 మంది చిన్నపిల్లలు చనిపోయే వాళ్ళు కాదుగా. ఇంత చేసిన డాక్టర్ కఫీల్ ఖాన్ ను ఆ టైంలో యోగి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ప్రభుత్వం తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ తప్పులన్నింటినీ బయట పెట్టినందుకు డాక్టర్ కఫీల్ ఖాన్ ను అరెస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నాడు అని జైల్లో వేసింది. మీకందరికి షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఇతని రియల్ లైఫ్ బేస్డ్ స్టోరీ ఒకటి ఇంక్లూడ్ చేశారు. ఆ సినిమాను కూడా బుర్రా బుద్ధి లేని అంధభక్తులు బైకాట్ జవాన్ అనే ప్రచారం కూడా చేశారు. డాక్టర్ కఫీల్ ఖాన్ ను చాలా ఈజీగా టార్గెట్ చేసి ఆ హాస్పిటల్ ఇన్సిడెంట్ లో అతని మీద మర్డర్ కేసు వేశారు. ఎందుకో తెలుసా? ఇక్కడ డాక్టర్ ఒక ముస్లిం కాబట్టి. అందుకే అతన్ని బూచ్లా చూపించి మొత్తం సీన్ నే మార్చేశారు. మరి ఇంత జరిగాక ఇన్ని సంవత్సరాల తర్వాత యూపీ ప్రభుత్వం హాస్పిటల్ సేఫ్టీ విషయంలో ఏం నేర్చుకుంది? ఆ రోజు డాక్టర్ మీద తప్పు నెట్టకుండా జాగ్రత్త పడుంటే ఈ రోజు ఇంతమంది చిన్నారుల ప్రాణాలు పోయేవేనా? మొన్న జరిగిన ఉత్తరప్రదేశ్ ఇన్సిడెంట్ తర్వాత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రెస్పాండ్ అవుతూ ప్రభుత్వానికి తన విధులను గుర్తు చేసింది. ఒకటి, ఎప్పటికప్పుడు రొటీన్ ఫైర్ సేఫ్టీ ప్రోటోకాల్స్ జరుపుతూనే ఉండాలి. అప్పుడే కదా అక్కడున్న ప్రాబ్లం ఏంటి, హాస్పిటల్ కండిషన్ ఏంటి అని తెలిసేది. 2, హాస్పిటల్ స్టాఫ్ కు ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అనే ట్రైనింగ్ లను, డ్రిల్ లను చేయించి నేర్పాలి. 3, మంటలను గుర్తించే టెక్నాలజీ NICUల్లో, ICUల్లో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అది ఉంటే ఇలాంటి ప్రమాదాల్లో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గొచ్చు. అసలు మన ప్రభుత్వాలు టెక్నాలజీని వాడుకోవట్లేదని చెప్తుంది IMA. 4వ పాయింట్ ఏంటంటే, ఒక హాస్పిటల్ కడుతున్నారు అంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ లో ఉన్న ఫైర్ సేఫ్టీ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటించాలి.
5. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని బాధ్యతగా తీసుకుంటూ ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేయాలి. నిన్న జరిగిన ఉత్తరప్రదేశ్ ఘటనలో చనిపోయిన చిన్నపిల్లల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడ్డ వారికి 50,000 ఎక్స్గ్రేషియా PMRF కింద అలర్ట్ చేస్తామన్నారు PM మోడీ. యూపీ ప్రభుత్వం కూడా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 50,000 నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇలా డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకునే బదులు ఇవే డబ్బులు ముందే హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఉపయోగించి ఉంటే ఈ రోజు ఇంతమంది చిన్నపిల్లలు బలయ్యే వాళ్ళు కాదుగా. NICUలో ఉంచారంటేనే ఆ పసిపిల్లల పరిస్థితి క్రిటికల్ గా ఉంది అని అర్థం. తమ పిల్లలు బ్రతుకుతారనే ఆశతో హాస్పిటల్లో జాయిన్ చేస్తే వాళ్లను ఆ హాస్పిటలే చంపేసింది. ప్రభుత్వాలు ఏ భరోసా ఇస్తే మాత్రం పిల్లలు తిరిగొస్తారా? ఈ పాపం కడుక్కోవడానికి సీఎం యోగి బాబా ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. బటేంగేతో కటేంగే అంటే విడిపోతే వినాశనానికి గురవుతాము అని హిందువులనంతా ఏకం చేసి మత విద్వేషాలను రేపే యోగి బాబా తన సొంత రాష్ట్రంలో జరిగిన ఈ ఘోరానికి ఎలాంటి సమాధానం చెప్తాడు? బుల్డోజర్ న్యాయం చేస్తాడా, లేక ముందులాగా ఎవరో ఒక ముస్లిం డాక్టర్ను ఇరికించిన నేరం అతనిపైకి నెడతాడా?